శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి నివేదించవలసిన కాయం ఎలా తయారు చేయాలో చూసేయండి మరి. ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 ఇలాచీలు, కొద్దిగా సొంటి. దీన్ని కొంచెం నలగొట్టుకొని పెట్టుకోవాలి. 2 స్పూన్ల పటిక బెల్లం, అదేనండి మిశ్రీ. ఒక మందపాటి కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని దాంట్లో ముందుగా సోంపును వేయించాలి. దాని తర్వాత మిరియాలు, తర్వాత ధనియాలు వేయాలి. దాని తర్వాత జీలకర్ర, ఇలాచీలు, నల్లగొట్టుకున్న సొంటి ముక్కలు అన్ని కలిపి ఒకటి తర్వాత ఒకటి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేయాలి. చల్లారిన తర్వాత దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన ఇన్స్టెంట్ కాయం రెడీ అయిపోతుంది. ఇక్కడ మిరియాల ప్లేస్లో తోక మిరియాలు వేసుకోవచ్చు. కొద్దిగా వాము, పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ దినుసులన్నీ కూడా చక్కగా మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు. సీజన్ మారితే వచ్చే ఇబ్బందుల నుంచి కూడా ఈ కాయపొడి మనల్ని సంరక్షిస్తుంది. జై శ్రీకృష్ణ.